మూడు క్యారెక్టర్లు మెయిన్గా హైలైట్ చూపించడం జరిగింది. మదన్ బాబు, ఇంద్రాబాబు, సెవెన్ కళ్యాణ్. ఈ మూడు పాత్రలు హైలైట్గా ఓవర్ క్యారెక్టర్ వాళ్ళ చూపించడం జరిగింది. ఆ క్యారెక్టర్ల గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా సెవెన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన టాపిక్ వెళ్దాం. సెవెన్ కళ్యాణ్ బయట మీ అందరికి తెలిసిన పేరే, పెద్ద పాపులర్ ఫిగరే. సో ఆ పేరుని నేను ఇక్కడ తెలుసుకోలేదు. సో సెవెన్ కళ్యాణ్ అంటే మీకు అందరికీ అర్థమై ఉంటుంది. సో నేను ఆ పేరుతోనే వీడియోని కొనసాగిస్తాను. సెవెన్ కళ్యాణ్ సినిమాలా ఫీల్ అవుతున్నారు. మా సెవెన్ కళ్యాణ్ ఇలా చూపించడం ఏంటి, అలా చూపించడం ఏంటి అని చెప్పేసి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సో ఫ్యాన్స్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉన్నది ఉన్నట్టు చూపిస్తే ఫ్యాన్స్కు నచ్చదు. వెనకలికెళ్ళి డప్పు కొట్టి, గ్యాస్ కొట్టి, అనాంతం చెట్టు మీదకి ఎత్తేసి దహులను కింద పడేస్తే అలాంటివి నచ్చుతాయి ఫ్యాన్స్కి. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఫ్యాన్స్కి నచ్చట్లేదు. ముఖ్యంగా సెవెన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. నేను సెవెన్ కళ్యాణ్ ఫ్యాన్నే. ఎప్పుడు రాజకీయాలకి రాకముందు సెవెన్ స్టార్ ఫ్యాన్ని, అభిమానిని. రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా నేను అభిమానిగా ఒక 3 ఏళ్ళు కొనసాగాను. దాని తర్వాత నాకు నచ్చలేదు. సెవెన్ స్టారు నాకు రాజకీయం రావడం నాకు నచ్చలేదు. వ్యూహం చూడడం జరిగింది. అన్ని గమనిస్తే అక్కడ ఉన్న క్యారెక్టర్కి బయట ఉన్న క్యారెక్టర్కి పెద్ద ఏం తేడా లేదు. యాజ్ డీస్గా మనం కళ్ళ ముందు జరగంది మనకి చూపించాడు వ్యూహం సినిమాలో. ఇప్పటికైనా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో నేర్చుకొని, పార్టీని ఎందుకు మార్చారో తెలియదు. అది చూసి పక్క వాళ్ళని గ్యాసు, సొల్లు, డప్పు, అమాంత చెట్టు మీదకి ఎక్కించిన వాళ్ళకి దూరం పెట్టండి. ఫస్ట్ పార్టీ నడపాలంటే నీ సొంత ఆలోచనలు, నీ సొంత నిర్ణయాలు, నీ సొంతంగా ఏదైనా చేసే కెపాసిటీ ఉంటేనే పార్టీని నడపగలవు. లేదంటే పార్టీని నడపలేవు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి ఉంటే ఇలాంటి విమర్శలే వస్తాయి. బాబు గారి దగ్గర ప్యాకేజ్ తీసుకున్న సెవెన్ కళ్యాణ్. సో ప్యాకేజ్ కూడా తీసుకోవడంలో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలీదు. సో అది ట్రోల్ అవుతుంది. అదే ట్రోలింగ్లో నడుస్తుంది. తర్వాత మీరు మాట్లాడే మాటలు కూడా నిడకలుగా ఉండదు. ఏదో సినిమా అని అనుకుంటారో లేదో నాకు తెలీదు. సినిమాల యాక్షన్ అంటే ఒక క్యారెక్టర్ మొత్తం అక్కడ డైలాగు, ఫైట్స్ అంతా అవుతుంది. కట్ అనగానే మన క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి యథావిధిగా మనం నిజ జీవితంలో కొనసాగిస్తాం. సో రాజకీయం అలా కాదు. రాజకీయం, నిజ జీవితం రెండు కలిసే ఉంటాయి. నిజ జీవితంలో మనం ఏం మాట్లాడినా రాజకీయాల్లో ప్రభావం పడుతుంది. రాజకీయాల్లో ఏం మాట్లాడినా నిజ జీవితంలో ప్రభావం పడుతుంది. సో అది ఒక్కటి మనం గమనించాలి. మనకి ఎవడేమనుకుంటే మనకేంది, మనం ఇప్పుడు మాట్లాడింది రేపు గుర్తుండదు జనాలకి అనుకోవడం మన పొరపాటు. సో జనాలకు గుర్తు లేకున్నా మనం ఈరోజు ఇచ్చిన మాట ఒక సంవత్సరం తర్వాత కూడా అదే ట్రోలింగ్ అవుతుంది. అదే సోషల్ మీడియా కెపాసిటీ. సోషల్ మీడియాలో ఎంతో స్టార్స్ అయ్యారు. సో అదే సోషల్ మీడియా స్టార్స్ కూడా ఎంతో విమర్శలు ఎదుర్కొన్నారు. దాన్ని బట్టి మనం పార్టీ పెట్టిన సిద్ధాంతం ఏంటి, మన పార్టీ పెట్టిన ఆలోచన ఏంటి, పార్టీ పెట్టి మనం ప్రజలకు ఏం చేయాలో అని నోటి ద్వారా చెప్తే సరిపోదు. అది ప్రజల మైండ్లో అర్థం కావాలి. మన సెవెన్ కళ్యాణ్ మన గురించి చేయగలడు అని. ప్రతి పార్టీ పెట్టిన కాడి నుంచి ఇప్పుడు 3వ ప్రతి ఎన్నికల్లో మీరు మాట మారుస్తూనే ఉన్నారు. నేను ఈ పార్టీని సపోర్ట్ చేస్తున్నా, ఓటేయండి అంటే వినాలి. అదే తర్వాత నా పార్టీ మోసం చేసింది, ఈ పార్టీకి ఓటేయొద్దు అంటే వినాలి. అదే పార్టీని మద్దతు ఇస్తారు, అదే పార్టీని విమర్శించి మళ్ళీ ఆ పార్టీలకు వెళ్ళకుండా ఉంటే మీ స్టాండర్డ్గా ఉండేది. మళ్ళీ ఇప్పుడు వస్తున్న ఎలక్షన్లు మళ్ళీ కూటమిలో భాగమయ్యి మీరే తిట్టిన పార్టీనే, దుమ్మెత్తి వేసిన పార్టీనే మళ్ళీ భుజాల మీద ఎత్తుకొని మళ్ళీ మోసి ఎన్ని సీట్లు ఇస్తే అన్ని తీసుకొని సరిపెట్టుకొని మీరు జనసేన కార్యకర్తలకి, జనసేనలో ఉన్న పెద్దలకి, జనసేనలో ఉన్న కష్టపడి పనిచేసిన వాళ్ళకి అందరినీ డిసప్పాయింట్ చేశారు. సో మీరు నాకు ఒకటి సలహా ఇవ్వద్దు, సలహా ఇస్తే నేను తీసుకోను అన్నారు. సో అలాంటప్పుడు మీ పార్టీ మీద ఒక్కరిది అవుతుంది కానీ ప్రజల పార్టీ అది ఎందుకు అవుతుంది? దాని తర్వాత పెద్దలు అందరూ కలిసి కూర్చొని మంచో చెడు మాట్లాడుకుంటే, పార్టీకి ఉపయోగించే మాటలు మాట్లాడితే అది అందరి పార్టీ అవుతుంది, అది జనసేన అవుతుంది. సో మీరు ఎవరిచ్చిన నిర్ణయాలు తీసుకోను, ఎవరిచ్చిన మంచి మాటలు తీసుకోను, ఎవరిచ్చిన ఆలోచనలు తీసుకోను అంటే అది వ్యక్తిగతంగా మీ సొంత పార్టీ అవుతుంది. అది జనసేన ప్రజా పార్టీ కాదు, జనసేన ప్రజల పార్టీ కాదు. సో ఈ విషయం గమనించండి దయచేసి. సెవెన్ కళ్యాణ్ గారు, ఒకప్పుడు నేను అభిమానిగా మీ ప్రతి సినిమా చూడడం జరిగింది. సినిమాలో నేను మీ రిలీజ్ రోజు థియేటర్లో టికెట్ దొరకకపోయినా బ్లాక్లో కొన్ని థియేటర్లో రచ్చ పండగ వాతావరణం చేసిన దాంట్లో నేను ఒకరిని.
సో మీరు రాజకీయాలు వచ్చిన తర్వాత అది మీ ఆలోచన విధానం అలాగే ఉందో, లేదో మీ చుట్టుపక్కల ఉన్న విధానం అలాగే ఉందో, లేదా మీ చుట్టుపక్కల చెప్పింది వినేసి మాట్లాడుతున్నారో, లేదా రాజకీయాలు కొనసాగించాలంటే ఇంక ఇలాంటి మాటలు చెప్పుకుంటేనే ఉంటే ఈరోజు చెప్పిన మాట రేపు మర్చిపోతారు జనాలు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఒకప్పుడు ఒక 15 ఏళ్ళ కింద అలా ఉండేది, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చెప్పిన మాట కూడా 1 year 2 years 5 years తర్వాత కూడా అదే టెలికాస్ట్ చేసి అదే ట్రోలింగ్ చేసి సోషల్ మీడియా ఉంది. అలాంటప్పుడు నోరు మాటలు జాగ్రత్తగా ఏం మాట్లాడినామో మాటలు మాట్లాడితే మనకి ట్రోలింగ్ తప్పుతుంది. సో సినిమాలో కొన్ని డైలాగ్స్ హైలైట్ ఉన్నాయి, నిజ జీవితాలు కూడా సెవెన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాల్సిందే. సో సెవెన్ కళ్యాణ్ అన్నయ్య వచ్చి చెప్తాడు, తమ్ముడు నువ్వు 1,00,000 బుక్కులు చదివావు, చంద్రబాబుని అర్థం చేసుకోలేకపోయావు, చంద్రబాబుని చదవలేకపోయావు, నా పార్టీ నా నిర్ణయాలు నా ఇష్టం అంటూనే చంద్రబాబు అనుమతి లేదే ఎలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకోలేవు అని కూడా చూపించారు. నిజ జీవితంలో కూడా మాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎన్నికల టైంలో మీ మైండ్ చేంజ్ చేస్తున్నారో చేంజ్ అయిపోతుందో మాత్రం తెలియట్లేదు. ప్రతిసారి ఊసర్వీలు కలర్ మార్చినట్టు ఎన్నికలు రాగానే మీకు కలర్ మారుస్తున్నారు. చంద్రబాబుని నమ్ముకుంటే నిండా ముంచేస్తాడు, ఆ పప్పు లోకేష్ గారిని వదలను వెళ్ళి వాళ్ళ సంకల చేరారు. అది ఎంతవరకు న్యాయమో అది మీకే తెలియాలి, ప్రజలకి బాగా అర్థమవుతుంది. ఇప్పటికైనా మీరు నిలకడగా జాగ్రత్తగా పార్టీని నడపాలంటే నోటి నుంచి మాట, ఇచ్చిన మాట నిలబడాలి. ఈరోజు మాట్లాడిన మాట మళ్ళీ రేపు నేను అనలేదు మాట మారడం అది కరెక్ట్ కాదు. సినిమాలో వ్యూహం సినిమాలో యాజ్ ఈజ్గా మా మనసులో ఏముందో అలాగే సినిమాలో చూపించడం జరిగింది. సో మాకు ఎక్కడ డిసప్పాయింట్ లేదు. సినిమా క్యారెక్టర్లన్నీ జస్టిఫై చేశారు. సేమ్ ఈ సినిమా చూసి జనసేన కార్యకర్తలైనా ఒకటే నేర్చుకోవాలి, తప్పు అయితే అది తప్పు అనాలి, అది కరెక్ట్ అయితే అది కరెక్టే అనాలి. మన నాయకుడు ఏ చేసినా కరెక్టే అనుకుంటే అది ఎప్పటికైనా ప్రమాదమే, అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. సెవెన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నిజాలు చెప్తే ఎక్కడో మండిపోద్ది, అది ఆ మంట తీసుకెళ్ళి సెవెన్ కళ్యాణ్కి మంట అంటుకుంటుంది. అర్థం చేసుకోండి, ఉన్నది ఉన్నట్టు చెప్తే ప్రతి మాటకి ఒక అర్థం ఉంటుంది. అర్థం లేని మాటలు ఇస్తే ఎప్పటికీ ట్రోలింగ్ గురవుతాం, అలాగే జనాల ముందు జోకర్గా మిగిలిపోతాం. మన పార్టీ పెట్టిన సిద్ధాంతం ఏంటి, మనం చేసే పని ఏంటి. జనసేన ఇజ్జత్ 50 సీట్లనే అడగాలి, 50 సీట్లన్నా నించోవాలి. 20 సీట్లు 22 సీట్లు ఏదో వేస్తే రేపటి కాలంలో మాట్లాడడానికి ఎలాంటి హక్కు ఉండదు. బాబు ట్రాప్లో ఇరుక్కొని ఎంతెంతో మంది పోయారు, అందులో మన సెవెన్ కళ్యాణ్ గారు కూడా యాడ్ అయ్యారు. అందులో ఇంద్రబాబు ఒక డైలాగ్ కొడతారు, సెవెన్ కళ్యాణ్ కూడా వెన్నుపోటు పొడుస్తారా అంటే పక్కన ఎన్టీఆర్ ఫోటో ఉంటుంది పెద్దది. ఈ మహాన్ బాబుని పొడవాలంటే ముందు పోటుతో మన వల్ల కాదు, అందుకే వెన్నుపోటు పొడవాల్సి వచ్చింది. పిల్లా బచ్చి పిత్రగాడు 7 స్టార్ మనం పొడవక్కర్లేదు, ముందు నుంచి వాడే పొడుచుకుంటాడు అని బాబు డైలాగ్ చెప్పడం జరిగింది. అది నాకైతే ఎక్కడ తప్పు అనిపించట్లేదు. ఇప్పుడు జరిగే రాజకీయాల్లో అదే జరుగుతుంది. సో ఇప్పటికైనా సెవెన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గమనించండి, ఆలోచించండి. మన సెవెన్ కళ్యాణ్ గారికి పక్కన గ్యాస్ కొట్టేటోళ్ళు, అమాంతంగా డప్పు కొట్టేటోళ్ళు, నువ్వు తోపు తురుమాలతోళ్ళకి దూరంగా ఉండమని ఇమేజ్ అమాంతం దింపేస్తున్నారు, ప్రజల్లో జోకర్గా మిగిలిపోతున్నారు. సో ఏ రాజకీయ నాయకులు డబ్బులు లేని పని చేయరు. కాకపోతే మన సెవెన్ కళ్యాణ్ గారే ఎక్కువ ట్రోలింగ్ అవుతున్నారు. సో ఇచ్చిన మాట అనబోయే మాట రేపైనా ఎల్లుండైనా ఒక సంవత్సరం అయినా అదే మాట మీద ఉండాలి. సో అది మన సెవెన్ కళ్యాణ్ గారు మిస్ అయ్యారు. సో రాజకీయం సినిమా ఒకటే అని అనుకుంటే మన సెవెన్ కళ్యాణ్ గారు పప్పులో కాలేసినట్టే. రాబోయే కాలంలో పార్టీ ఏదో పార్టీలో విలీనం చేయాల్సిందే. ఇలాగే కొనసాగిస్తే పార్టీకి మనగడ ఉండదు. ఇది సత్యం. కళ్యాణ్ ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి సపోర్ట్ కాదు. ఉన్నది ఉన్నట్టు ఒకప్పుడు సెవెన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి చెప్తున్నాను, నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పటికైనా పార్టీ గురించి ఆలోచించి, పార్టీ గురించి ఒక సిద్ధాంతం, ఒక నీతి, మాట ఇచ్చిన మాట వెనక్కి వెళ్ళొద్దు అనే సిద్ధాంతంతో వెళ్తే ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో పార్టీకి చాలా వాల్యూ, చాలా మార్పులు చేర్పులు చేసుకుంటే పార్టీ అధికారంకి వచ్చే 100-200% ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఇలాగే కూటములతో పోతా, బాబుతోని నేను చీ అన్న తూ అన్న అక్కడే ఉంటా, ఇచ్చిందే తీసుకుంటా అంటే ఈ పార్టీ రాబోయే కాలంలో
ఉండదు. ఏదో ఒక పార్టీలో విలీనం చేసేసి వాళ్ళ జెండా భుజాల మీద వేసుకొని మోసుకోవడమే సరిపోతుంది. ఇది నా ఒపీనియన్, మీరు గమనించండి. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి సపోర్ట్ కాదు. అది మన 7 కళ్యాణ్ మీద అభిమానంతో నేను నా ఫీలింగ్ షేర్ చేసుకోవడం జరిగింది. సో గమనించండి. ముందు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. జై హింద్.